జకరియా గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనములో నీ చేతులకు గాయము లేవని వారడుగగా, ఈ వచనములో ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని అడుగుతున్నారు, అయ్యా మీ చేతులకు గాయాలేంటి? మీ చేతులకు గాయాలు ఏమిటి అని అడుగుతుంటే, నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. నన్ను ప్రేమించిన వారింట నేనుండగా ఇవి నాకు కలిగిన గాయాలు. మనల్ని ఎవరైతే ప్రేమించారో ప్రేమించిన వారి దగ్గరికి మనం వెళుతాము. అలా కాకుండా వెళ్ళిన ఇంట్లో ప్రేమించిన వారింట్లో గాయాలు చేస్తే, మనసు గాయాలై వెళితే, వాళ్ళు మనల్ని కొడితే, నన్ను ప్రేమించే వాళ్ళే నాకు గాయాలు చేస్తే ఏం చేయాలి? నన్ను మా నాన్న కొట్టి, అమ్మ కొట్టి, అన్నయ్య కొట్టి నువ్వు రావద్దని అన్నారు. నీ భర్తతోనే పడు అన్నారు. ప్రియులారా, ప్రేమించిన వారి గాయాలు ఇవన్నీ వింటుంటే నీ మనసు ఎక్కడికో వెళ్ళిపోతేమో, నీ బంధువుల వద్దకు, స్నేహితుల వద్దకు, నా వారు నువ్వు అనుకున్న వాళ్ళ వద్దకు వెళ్ళిపోతేమో, అలాగ వెళ్ళనివ్వకుండా ఈ వచనము ఎవరిని గూర్చి వ్రాయబడిందో అక్కడ ఉంచాలి మీ మనస్సు. మీ చేతులకు గాయము లేమని వారు అడుగుతున్నారు. ఇంతకీ ఎవరైనా 2000 సంవత్సరాల క్రితం వచ్చారే, రాకముందు జకరియాకు ప్రవచనము ద్వారా బయలుపరచబడిన దేవుడు. జకరియా ప్రవచిస్తున్నారు. ఒక ఆయన వస్తారు, ఆయన ఈ మాట అంటారు. ఏమంటారు? చేతులకు గాయములేమని ఆయన్ని అడుగుతారు. చేతులకు గాయములేమిటి అని అడిగితే ఆయన ఏమంటారంటే, ప్రేమించిన వారింటిలో నేనుండగా వారు నాకు చేసిన గాయములు. ఇశ్రాయేలీయులకి దేవుడంటే, అబ్రాహాము గారికి దేవుడంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, తన దేవుడు వచ్చి నీ కుమారుని బలిమ్మంటే ఇచ్చి వేసేటంత ఇష్టం. ఈలాగు ఇష్టపడేటువంటి ఇశ్రాయేలీయుల మధ్య యేసు ప్రభు జన్మించారు. కన్యక గర్భముగా అవతరించారు. యేసు వారి మధ్య సంచరించారు. వారి మధ్య కుంటి వారిని నడిపించారు. వారి మధ్య అద్భుతములు చేశారు. వారి మధ్య బోధలు చేశారు. వారి మధ్య ఆశ్చర్యాలు జరిగించారు. వారి మధ్య 5 రొట్టెలు, చిన్న చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలేటట్లుగా ఆశ్చర్య కార్యము చేశారు. గాలి తుఫాను నిమ్మళము చేశారు. గమనించే మాట ఏమిటంటే, ఇవన్నీ చేసినటువంటి యేసు వారినే యూదులే అంగీకరించలేదు. ఆయన రావాలని చూచిన జనమే, మెస్సియా కొరకు ఎదురు చూచిన జనమే. ఆ రోజు సమరయ స్త్రీ ఏం చెప్పింది? మెస్సియావు నీవేనా? రాబోయే మెస్సియావు నీవేనా అంటే, మెస్సియా కొరకు వారు ఎదురు చూస్తున్నారు. వారు ఏం చేస్తారు? గాయాలు. నన్ను ప్రేమించిన వారింట నేనుండగా వారు నాకు ఈ గాయాలు చేశారు. సిలువలో వేలాడే యేసువాన్ని చూడండి. ఆయన 2 చేతుల్లో ఆ మేకులు చూడండి. సిలువ మీద పండుగ పెట్టి
ఆయన కుడి చేతిలో మేకు కొట్టినప్పుడు చేతిలో నుండి సిలువ కర్ర ఉందే, ఆ వుడ్డు అందులో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఎడమ చేతికో మేకు. ఇది మామూలుగా చెప్పేసుకుంటున్నాము, కానీ మన చేతిలో ఓ ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధ. యేసు వారి చేతులే ఎటువంటి చేతుల్లో ఆ గాయాలు వచ్చాయి, ఆ గాయాలు వచ్చాయి. ఆయన చేతులు ఎటువంటివి? బైబిల్లో చూస్తే పరమగీతం 5వ అధ్యాయం 9వ వచనములో, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి? యేసు ప్రభు యొక్క విశేషం ఏమిటి? యేసు, నేను ముందే అన్నాను, యేసు ప్రభు నీకు అర్థమయ్యారా? ఆయన ఎలాంటి వారు అర్థమయ్యారా? కొంతమందికి కొంతగా అర్థమవుతారు. యేసు వారు రోగాలు బాగు చేస్తారు, యేసువారు దెయ్యాలు పోగొడతారు, యేసువారు సంతానము లేని వారిని ఆశీర్వదించి సంతాన భాగ్యము గల వారిగా ఆశీర్వదిస్తారు. అప్పుల బాధల్లో ఉన్న వారిని లేవనెత్తుతారు, చిక్కుల్లో ఉన్న వారికి సాయము చేస్తారు. చాలామందికి యేసువారు కొన్ని రకాలుగా తెలుసు. ప్రభునందు ప్రియులారా, ఈమెను అడుగుతున్నారు, నీ ప్రియుని విశేషమేమి అంటుంటే ఆమంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు. నా ప్రియుడు ఎలాంటి వాడు? ధవళవర్ణుడు. నా ప్రియుడు ధవళం, తెల్లని వారు. నా ప్రియుడు తెల్లగా పరిశుద్ధుడు. నా ప్రియుడు ఏ మచ్చలేనిది. నా ప్రియుడు ఎంత వెతికినా కానీ మచ్చలేదు. పరిశుద్ధుడు, జన్మములో పరిశుద్ధుడు, జన్మములో పరిశుద్ధుడు. కన్యక గర్భముగా జన్మించారు. జీవితములో ఆయనలో తప్పు పట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా ఏ చిన్ని తప్పు దొరకని పరిశుద్ధుడు. అడగండి, మీరు ఎవరిని అడగండి? పిలాతు భార్యను అడగండి, అమ్మా యేసు ప్రభు ఎలాంటి వారమ్మా? ఎలాంటి వారు అంటే ఎలాంటి వారో నేను రాసి పంపించాను కదా. నా పెనిమిటికి, రోమా గవర్నర్కి నేను రాయకూడదు, కానీ స్వప్నములో కనిపించారు. నేనేమి రాశాను? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని రాశాను కదా. ఆయన నీతిమంతుడు. పిలాతుని అడగండి, అయ్యా యేసువారు ఎవరు అని అడిగితే ఆయన తెల్లని వారయ్యా, ధవళవర్ణుడయ్యా, ఏ నేరము చేయలేదయ్యా. నేను చెప్పాను కదా, ఈలో నాకు ఏ నేరం కనబడలేదు అని అన్నాను కదా. నేను చెప్పింది మీ బైబిల్లో ఉంది కదా అంటే, కుడి చేతి వైపున సిలువేయబడిన దొంగను అడగండి, ఏమయ్యా యేసు ప్రభు ఎలాంటి వారు? అయ్యా నేను అన్నాను కదా, మనకైతే న్యాయమే, మనకైతే ఈ సిలువేయబడటం న్యాయమే. ఈయన ఏ తప్పిదము చేయలేదని, ఏ తప్పిదం చేయలేదని నేను అన్నాను కదా. శతాధిపతిని అడగండి, సిలువేసిన శతాధిపతి ఆయన అంటాడు, నిజముగా ఈయన నీతిమంతుడని నేను అన్నాను కదా. కనుక యేసు ప్రభుని 30 నాణాలు కమ్మేసినటువంటి యూదా ఇస్కరియోతును అడగండి, ఆయన ఏమంటాడు? అయ్యా నేను ఊరేసుకుని చచ్చిపోయే ముందు నిరపరాధ రక్తమును గుచ్చిన అపరాధినని, ఈ నిరపరాధని, ఆయనలో ఏ అపరాధము లేదని అమ్మి వేసి నేనే ఆయన గురించి చెప్తున్నానయ్యా అంటాడు ఇస్కరియోతు యూదా. నేను ఆయన అమ్మేశాను, ఆయనలో నేరమేం లేదు. వాళ్ళందరిని అడగండి, యేసువారు తెల్లని వారు, ధవళవర్ణుడు.
నా ప్రియుడు ధవళ వర్ణుడు, రత్న వర్ణుడు. 10,000 మంది పురుషుల్లో మీరు అతన్ని గుర్తించవచ్చు. 10,000 మంది ఉన్నా ఆయన గుర్తుపట్టవచ్చు మీరు, అంతటి వారు. అందుకే మీరు తర్వాత ఆయన చదువుకోండి. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణ వర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవ రూపక జట మాంసివలి అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్న భూషితమైన సువర్ణ గోళము వలె ఉన్నవి. అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతము పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఇవన్నీ కూడా మీలో ఎంతమందికి యేసు తెలుసు? అందుకే నేనేమన్నాను, ఇంతటి గొప్ప దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించటం ఎంత భాగ్యం. ఇంత గొప్ప దేవుణ్ణి తలంచుకునేటువంటిది ఎంత భాగ్యమో. ఇన్ని లక్షణములు కలిగిన ఆయన్ని బాప్తిస్మాని పొందినప్పుడే నేను మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలయ్యా. కానీ బాప్తిస్మాని పొంది 30 ఏండ్లైనా 50 ఏండ్లైనా మీరు నాకు అర్థం అవ్వలేదే. అందుకనే నన్ను బట్టి మీ నామానికి అవమానం వస్తుంది. నేనేం చెయ్యాలి? మీ గొప్పతనము తలంచుకొని మిమ్మల్ని మహిమపరచాలి నిత్యం. మీరెప్పుడు గణపరచబడాలి. మీ ముఖములో చిరునవ్వు చూడాలి. మీకు కీర్తి కలగాలి. మహిమ మీకే, ఘనత మీకే, కీర్తి మీకే, ప్రభావములు మీకే చెందాలి. మీకు యేసువారి చేతులకే గాయాలు, ఆయన 2 చేతుల్లో సిలువని బట్టి గాయాలు, మేకులని కొట్టడాన్ని బట్టి గాయాలైతే, ఒకనాడు తోమా అన్నాడు, యేసువారు లేచారు, మేము చూచాము, మాకు కనబడ్డారు, మేము చూచాం అని తక్కిన శిష్యులంటే తోమంటాడు, నేను నమ్మను గాక నమ్మను. యేసు లేవడం ఏంటి? చనిపోయిన ఆయన లేస్తారా? నేను నమ్మనంటున్నప్పుడు ఓ రోజున తోమా ఉండగా యేసునాథుడు వచ్చారు. యోహాను సువార్తలో 20వ అధ్యాయములో 27వ వచనములో చూస్తే, తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నా చేతులు చూడు తోమా, నా చేతులు చూడు, నా చేతుల్లో గాయాలున్నాయి చూడు, గాయములున్న నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి. ఇదేంటి? చెయ్యెందుకండి? వ్రేలు చూపించాలి. కానీ నీ వ్రేలు నా గాయాల్లో పెట్టు, నా గాయములో పక్కలో గాయం, నా ప్రక్కలో ఉంచు అంటలేదు, వ్రేలు ఉంచమని చెప్పట్లేదు. ఏమన్నారు? నీ చెయ్యి అంటే అంత పెద్ద గాయం. ఇదైతే ఈ చేతుల్లో ఉండే గాయం అయితే వ్రేలు పెట్టే గాయం, ఆ గాయం అయితే చెయ్యి పెట్టే గాయం. ఆలోచించారా? యేసువారి ఆ కార్యాన్ని, శిలువ కార్యం, ఆ శ్రమల కార్యము చూస్తే శిష్యులైన వారే, యేసుని ప్రేమించినోళ్లే
యేసుని ప్రేమించిన వాళ్ళే కానీ ఆయన శ్రమ టైంలో గెస్సేమనిలో నిద్రపోయారు. అది ఆయన గాయమే కదా, ఆయన గాయాలే కదా. ఇస్కరియోతు యూదా వచ్చి ముద్దు పెట్టుకోవటం గాయమే కదా. సీమోను పేతురే యేసు ఎవరో నేను ఎరుగను అని 3 మార్లు అనడం అది ఆయన గాయమే కదా. యేసువారు తిరిగి లేస్తానని చెబితే ఆయన్ని చూడటానికి రావాలి, ఆయన్ని లేస్తారు అని నమ్మలేదన్నారు, అది గాయమే కదా. శిష్యులే భయపడ్డారు, తలుపులేసుకున్నారు, గాయమే కదా. తోమా నమ్మలేదు, గాయమే కదా. చేపలు పట్టాకెళ్ళాడు సీమోను పేతురు శిష్యులు తీసుకుని, గాయమే కదా. యేసుక్రీస్తు వారి యొక్క దేవుని చేతులు మనము చూస్తే, ఆయన చేతులు మనము ఎట్లాంటి చేతులు మనము చూస్తే, నీ చేతులు నన్ను నిర్మించి, నీ చేతులను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. దేవుని చేతులు ఎట్లాంటివట? ఆయన చేతులు మనల్ని నిర్మించి మనకు రూపు ఏర్పరిచిన చేతులు. యెషయా గ్రంథము 45 అధ్యాయం 12వ వచనములో నా చేతులు ఆకాశములను విశాలపరచెను. దేవుడు అంటున్నారు, నా చేతులు ఆకాశములను విశాలపరచెను. అలాగే ప్రియులరా, యోబు గ్రంథము 5 అధ్యాయం 18వ వచనములో ఆయన చేతులే స్వస్థపరచును. అర్థమవుతుందా? ఆయన చేతులు ఆకాశములు విశాలపరిచిన చేతులు, ఆయన చేతులు మనల్ని నిర్మించిన చేతులు, ఆయన చేతులు స్వస్థపరిచిన చేతులు. యెషయా గ్రంథం 49:16వ వచనములో నా చేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. యెషయా గ్రంథం 65 ఈ వచనములో చూస్తే లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దేవుడట దినమంతా చేతులు చాపుతున్న ఎవరికి? లోబడనొల్లని ప్రజల కొరకు. లోబడనొల్లని ప్రజలారా రెండయ్యా, నశించిపోతారు రెండయ్యా, మీరు పాతాళానికి వెళ్ళిపోతారు రెండయ్యా, నరకానికి వెళ్ళిపోతారు రెండయ్యా, నేను మిమ్మల్ని కౌగలించుకుంటారు రెండయ్యా. ఆయన చేతులు ఎంత గొప్ప చేతులు. యేసుక్రీస్తుగా ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన చేతుల వలన మార్కు సువార్తలో 6వ అధ్యాయం 2వ వచనములో ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి? యేసువారి చేతుల వలన ఏం జరిగాయి? నీ చేతులు నా చేతులైతే అద్భుతాలేమి జరగవు. యేసువారి చేతులే కుంటోళ్ళు నడిపించాయి, గుడ్డివాడికి చూపించాయి, మూగోడికి మాటిచ్చిన చేతులు కుష్టి రోగులే శుద్ధులుగా చేసిన చేతులు. మనం ఇందాక చదువుకున్న పరమగీతములో ఆయన కరములు తార్షీషు రత్న భూషితమైన స్వర్ణ గోళము వలె కనబడుచున్నవి. ఆయన చేతులట గోళాకారం, ఉంగరమాకారం. మీ వ్రేలుకు ఉంగరం ఉంటుందే, ఉంగరం ఆకారములో కనిపించాయి. చేతులే సిలువ మీదే ఇటుంది, ఉంగరము కాదే. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. చేతులెత్తి పిలుస్తున్నారు, రండి. ప్రయాసపడే వారులారా రండి, చెయ్యెత్తి పిలుస్తున్నారు. అది ఉంగరం లేగలేదు, ఇది ఉంగరం కాదు, సిలువ మీద ఉంగరము కాదు, ఇటు పిలిచినప్పుడు ఉంగరము కాదు, చేతులు ఉంగరాకారములో. ఎప్పుడు యేసయ్య దగ్గరికి మనం రాగానే
కౌగలించుకుంటున్నారు. అప్పుడు ఉంగరాకారం. బోలో యేసు మహారాజుకు. అంటే కౌగలించుకున్నారంటే కౌగలించుకోవటంలో ఒకటేమిటంటే ప్రేమ, మన మీద యేసయ్యకున్న ప్రేమ. రెండోది ఏమిటంటే నా కుమారుణ్ణి లేక నా కుమార్తెని గట్టిగా పట్టుకున్నాను, ఎవరు ఏమి చేయలేరు, నా చేతులు దాటి రాలేరు. నా చేతులు దాటి ఎవరైనా కానీ రావాలంటే నా చెయ్యి తీసి రావాలి. నా చెయ్యి తీయలేడు, ఎవడి వల్ల కాదు. నా చేతుల్లో ఉండే నా కుమార్తెనే ఎవరు నాశనము చేయడానికి ప్రయత్నించిన కాదా. యేసువారి చేతులే ఆదుకునే చేతులు. ఎందుకంటే ఆ చేతులే ప్రేమ కలిగిన చేతులవి. యేసువారి చేతులే ప్రేమ కలిగిన చేతులు. ఎంత ప్రేమ అంటే శిష్యుల పాదాలు కడిగిన చేతులు. యేసయ్యా, నా చేతులు ఇవ్వగానైనా మీ చేతులు చూస్తుంటే నా చేతులు మీకు ఇవ్వాలనిపిస్తుంది. మీ చేతులు గాయపడిన చేతులకే, గాయాలైన చేతులకే నా చేతులు ఇస్తున్నాను మీకు నాయనా. గాయపడిన హస్తములతో ఉన్న యేసయ్యా. ప్రియులు గమనించేటువంటి మాట ఏమిటంటే నిర్గమకాండము 17:11-12 మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. నీ చేతులెత్తి ప్రార్థించే చేతులేనా? అబ్బా, గాయాలు పొందిన ఆ గాయపరచబడిన ఆ గాయములతో ఉన్న చేతులు చూచే నీవే కుమారుడా, నీ చేతులే ప్రార్థించే చేతులేనా? చేతులు జోడించి ప్రార్థించే చేతులేనా? దావీదు సంకీర్తన 47:1 చూస్తే సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఏం చెయ్యాలి? చప్పట్లు. సర్వజనులు ఏం చెయ్యాలి? జయధ్వనులతో దేవుని గురించి. ఈవేళ చాలా మంది ప్రార్థనకు వచ్చి చప్పట్లు కొట్టడానికి సిగ్గు. ఈ చేతులు దేవునికి నమస్కరించడానికి ఉపయోగించాలి. ఈ చేతులెత్తి ప్రార్థించడానికి ఉపయోగించాలి. ఆకాశము తట్టు. అయ్యో, ఈవేళ యేసు ప్రభు అర్థం కావట్లేదు. ఎన్నేళ్ళైనా తెలియట్లేదు, ఎన్ని సంవత్సరాలైనా యేసు ప్రభు అర్థం కావట్లేదు. గనుక ఆయన గాయములు, మీ చేతులకు గాయములేమని వారు అడుగగా, ఈ చేతులకు గాయాలేంటంటే ఇప్పటికీ నా చర్చికి వచ్చేవాళ్ళు, నా మందిరానికి వచ్చేవారు, నన్ను ప్రేమించిన వాళ్ళే నన్ను గాయాలు చేస్తున్నారు. ప్రేమించిన వారింట నేనుండగా నాకు చేసిన గాయాలు. ఈవేళ క్రైస్తవ సంఘమే ఇల్లు, మనమే ఆయన ఇల్లు అని హెబ్రీ పత్రికలో చెప్పబడింది. ఈ ఇంట్లో యేసు ఉన్నారు. ఈ ఇంట్లో యేసునే గాయాలు చేస్తున్నామేమో. యేసు రాబోతున్నారు. ఆయన్ని మహిమపరిచే వారి కొరకు రాబోతున్నారు. ఆయన రాకడ కొరకు సిద్ధపడిన వారి కొరకు రాబోతున్నారు. ఆయన ప్రేమించిన వారి కొరకు రాబోతున్నారు. ఆయన కొరకు వాడబడిన చేతులు కలిగిన వారిని తీసుకెళ్ళటానికి యేసయ్య రాబోతున్నారు. ఆ రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యము దేవుడు మెండుగా దయచేయునుగాక.